ఇటీవలే జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. అనేక జిల్లాల్లో ఆ పార్టీని ఖాళీ అవుతోంది. బడా నాయకులు సైతం గుడ్ బై చెప్తున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుస కట్టి బయటకెళ్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యుడు పెండెం దొరబాబు పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు. అంతకుముందు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య వైసీపీని వీడారు, టీడీపీలో చేరారు. తాజాగా మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గ్రంథి శ్రీనివాసరావు సైతం గుడ్ బై చెప్పారు. ఇక జనసేనలో చేరిన వారు ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ విప్ సామినేని ఉదయభాను భారీ షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేశారు. వారిద్దరూ జనసేన కండువా కప్పుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య సైతం జగన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా మంత్రి పదవి అనుభవించిన భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, భీమవరం ఎమ్మెల్యే పదవి అనుభవించిన గ్రంథి శ్రీనివాస్ తాజాగా ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో పార్టీని వీడారు. వీరిద్దరూ వరుసగా పార్టీకి తమ రాజీనామాలు సమర్పించారు. అనంతరం వీరిద్దరూ ప్రెస్ మీట్లు పెట్టి తాము వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో వివరించారు. తమ భవిష్యత్ ప్రణాళికల్ని కూడా వివరించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తూ వైఎస్ జగన్, విజయసాయిరెడ్డికి లేఖలు పంపిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తన రాజీనామా వెనుక కారణం వెల్లడించారు. ప్రజలు 5 ఏళ్ల పాటు పాలించాలని కూటమికి తీర్పిచ్చారని, కానీ జగన్ దాన్ని గౌరవించకుండా ధర్నాలకు పిలుపునిస్తున్నారని, అందుకే వైసీపీని వీడుతున్నట్లు అవంతి పేర్కొన్నారు. వైసీపీలో కార్యకర్తలు 5 ఏళ్లు నలిగిపోయారని, పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని సూక్తులు కూడా చెప్పారు. అదే సమయంలో కుటుంబం కోసం సమయం వెచ్చించేందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అవంతి తెలిపారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అవంతి శ్రీనివాస్. భీమిలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అటు తర్వాత టీడీపీలో చేరి 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కానీ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కానీ 3 ఏళ్లకే మంత్రి పదవి కోల్పోయారు. ఈ ఎన్నికల్లో మరోసారి భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన ఏకంగా పార్టీని వీడారు. మరోవైపు అవంతి బాటలోనే వైసీపీకి రాజీనామా చేశారు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించి జాయింట్ కిల్లర్ గా నిలిచారు. నాడు మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన గ్రంథి శ్రీనివాస్ ఆశలపై జగన్ నీళ్లు చల్లారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇస్తారని భావించారు. కానీ అప్పుడు కూడా అవకాశం దక్కలేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేసి గ్రంథికి ఓటమి తప్పలేదు. గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే తన రాజీనామాకు రాజకీయ కారణాలేవీ లేవని, ఇక నుంచి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని ప్రకటించారు. గత 5 ఏళ్ల పాలనలో భీమవరంలో ఎన్నో ల్యాండ్ మార్క్ పనులు, మంచి పనులు చేశారని, తనపై ఎన్నో కుట్రలు పన్నారని ఆరోపించారు. విలువలను పాటించకుండా తప్పుడు ప్రచారాలు కూడా చేశారన్నారు. ఏ పార్టీలోకి వెళ్లాలి అనే నా నిర్ణయం త్వరలోనే చెప్తానని, కుటుంబ సభ్యుల సూచనలు, నిర్ణయంతో ముందుకు సాగుతానని, ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడే ఉంటానన్నారు.